రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం. పంట పొలాలను చెరబడుతున్న కాంగ్రెస్ ఏలుబడిలో గుండె మండిన రైతు మరలబడుతున్న దృశ్యం. ఎనికేపల్లిలో గోశాల పేరుతో పంట పొలాలపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డొచ్చిన రైతులపై దౌర్జన్యానికి తెగబడుతున్నది. గోశాలలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోకముందే పొలం దున్నే రైతులను పోలీస్ స్టేషన్ తరలిస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చేందుకు ముసలి రైతు అల్లెపు వెంకటిని మెడపట్టుకొని బయటికి వెళ్తే ఏఎస్ఐ. రైతులు అంటే ఎట్లా కనిపిస్తారా? పోలీసులు అయితే సపరేట్ ఏమన్నా మీకు సపరేట్ చట్టాలు మెడలు పట్టుకొని తోసే అధికారం ఎవడిచ్చాం? మీకు చట్టాలు ఏం చెప్తున్నాయి? లా అండ్ ఆర్డర్ని పూర్తిగా మీ చేతుల్లోనే పెట్టి కోర్టులో చేతులు కట్టుకొని కూర్చుంటాయని చెప్పేసి గిట్ట మీకు ఏమైనా ఆర్డర్లు ప్రత్యేక జీవోలు పాస్ చేసిర్రు. రైతును మెడ పట్టుకొని దోసుకో. అక్కడ ఒక తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చుకునే స్వేచ్ఛ కూడా రైతుకు లేనప్పుడు ఇది ఏ రాజ్యం అనాలి? ప్రజారాజ్యమా? ప్రజాపాలన? ఇదేనా తెలంగాణ కాంగ్రెస్కు ప్రజలకు ఇచ్చేటువంటి పాలన? రైతును ఎంత దారుణంగా నిన్న నేను చాలా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో చూసిన, ఒకటికి 10 సార్లు దానికి సంబంధించినటువంటి విశ్లేషణ కోసం సంబంధిత అక్కడ జిల్లాలలోనే అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోని రైతులతో అక్కడ ఉన్నటువంటి విలేకరులతో కూడా మాట్లాడిన. ఏం జరిగింది సంఘటన? రైతు వినతి పత్రం ఇచ్చుకునే స్వేచ్ఛ లేనప్పుడు రాజ్యంలో రైతు రాజు ఎట్లయితాడు? ఆయన ఈ ఘటన చాలా సామాజిక మాధ్యమాల్లో వైరల్. రైతుల భూములు లాక్కుంటామంటే మీ ఇష్టం, మీ తాతల భూములు అవేమన్నా మీరేమన్నా పుక్కెడికి ఇచ్చిర్రా అవి ప్రభుత్వానికి? ప్రభుత్వం లాక్కోవడానికి హక్కెక్కడి? ప్రజల ఇష్టానుసారంగా తీసుకోవాలి. ప్రజలు అభివృద్ధికి సహకరిస్తాం, మా ఊర్లో అభివృద్ధి చేయండి, అభివృద్ధికి కావాల్సిన భూమిని మేము ఇస్తామని వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రజా అవగాహన సదస్సులు, ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్ణయించాలి. ఆ సమావేశంలో ఆ జిల్లా అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను, స్థానికంగా ఉండేటువంటి ప్రజలను ఆ సమావేశంలో దానివల్ల జరిగే అభివృద్ధి ఏంది, దానివల్ల భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే విషయాలు వివరించి వాళ్ళకు సంబంధించి ఆ అభివృద్ధి వాళ్ళు అంగీకరించే విధంగా దాని గురించి మీరు వ్యక్తం చేసి అప్పుడు రైతులు కానీ ఆ భూ యజమానులు కానీ మీ ప్రభుత్వానికి కానీ లేదా ఇతర కంపెనీలకు కానీ భూమి ఇవ్వడానికి ఒప్పుకుంటే మీరు ఆ భూమిని మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి కాదు కదా భూములు. మీ తాతల తండ్రుల భూములు వాళ్ళకి పంచలేదు కదా. వాళ్ళ తాతల తండ్రుల నుంచి వాళ్ళు శ్రమ అందులో వాళ్ళ చెమట చుక్కల్ని నీరు కార్చుకుంటూ సంపాదించుకున్నటువంటి భూములు అవి ఎవడు పడితే ఆడు లాక్కుంటామంటే బయట చేసే కబ్జాదారులకి మీకు పెద్ద తేడా ఏం లేదని అనుకోవాల్సి వస్తుంది. అంతేగా అట్లా భావించడమే కాదు, అది అక్షర సత్యంగా దృశ్యాలే చూపిస్తూ ఉన్నాయి. రైతు ఆయన భూమి కోసం ఆయన చెప్పుకోవద్దా? మెడబట్టి గెంటవేత్త. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన రైతును భూభారతి సదస్సు నుంచి గెంటేసిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానయం. ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ జానకి షర్మిల. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ మేడం. సస్పెండ్ కాదు, సర్వీస్ రిమూవ్ చేయండి. వాడిని కూడా మెడలు పట్టి బయటకు తొప్పండి. రైతులు అంటే అంత చులకన చూసేటువంటి వాళ్ళకి అసలు భూమి మీద ఉండే హక్కే లేదు. రైతులు వండిస్తేనే, రైతులు ఇస్తేనే మనం తింటున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజంగా ఎస్పీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రాష్ట్రంలో కూనే అవుతున్న ప్రజాస్వామ్యం హరీష్ రావు కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. కొప్పుల నిజంగా రాక్షస పాలనలానే ఉంది. వాళ్ళు అనడం కాదు, ప్రజలు కూడా అదే అనే పరిస్థితికి దిగజారుతా ఉన్నారు. రైతును మెడబట్టి తీసుకోవడం అనేది నిజంగా వ్యతిరేకించాల్సిన విషయం. ప్రభుత్వ పెద్దలు కూడా అట్లాంటి వారిపై ఏదైతే దుర్మార్గంగా వ్యవహరించిండో ఆ పోలీసు అతనిపైన సర్వీస్ రిమూవల్ చేయండి. మిగిలిన వాళ్ళు అట్లా చేయకుండా ఉంటుంది. ఇగో ఎక్కడ రైతుల భూములు లాక్కుండా అక్కడ రైతులు తిరగబడి వచ్చినటువంటి అక్కడ పెట్టినటువంటి కంటైనర్ను వడగొట్టిరు. నిన్న అక్కడికి ప్రభుత్వ వాహనాల్లో వెళ్ళినటువంటి వాహనాలను కూడా అంత తిరుగుబాటు వస్తూ ఉంటే ప్రభుత్వము అసలు ఏమి ప్రభుత్వం అనుకుంటా ఉన్నారు? ఇదేమన్నా రజాకార్ల నిజాము నియంత్రిత ప్రభుత్వం అని అనుకుంటున్నారా? లేకుంటే మీరు చెప్పిందే ఇక్కడ వేదంగా కొనసాగుతుంది, మాకు శాసనాలతో చట్టాలతో పని లేదనుకొని వ్యవహరిస్తారు? సీఎం సొంత నియోజకవర్గంలో సొంత గడ్డ పైన స్థాయిలో తిరుగుబాటు ఉన్నది. ఆయన సీఎం ఆయన సొంత నియోజకవర్గంలోనే
పరిస్థితులు చక్కబెట్టుకోలేని లీడర్ అట. మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సీఎంగా ఆయన మనకేవో సేవలు అందిస్తారట, ప్రజాపాలన చేస్తారట. ఆడ చేయవే ఫస్ట్ ఆడ చేయి.